పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం మే నెల 14వ తేదీ నుంచి దేవగురువు అయినటువంటి బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. మిథున రాశిలో సంవత్సరం పాటు ఉంటాడు. ఈ సంవత్సరం పాటు మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. మీనరాశి అంటే మీ రాశ్యాధిపతే గురుడు. మీ రాశ్యాధిపతి తృతీయ స్థానం నుంచి చతుర్థ స్థానంలోకి వెళ్తున్నాడు. చతుర్థ స్థానంలో సంవత్సరం ఉంటాడు. అయితే మధ్యలో ఒక 47 రోజుల పాటు అతిచార యోగంతో కర్కాటక రాశి అంటే మీనరాశికి పంచమ స్థానంలో ప్రవేశించి మరలా అంటే అక్టోబర్ 18వ తేదీన కర్కాటక రాశిలో ప్రవేశించి డిసెంబర్ 5వ తేదీన మరలా మిథున రాశిలోకి వస్తాడు. ఈ సంవత్సరం అంటే కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు వదిలేద్దాం, ప్రస్తుతం తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు మిథున రాశిలో ఉండేటటువంటి రోజులు ఏం చేస్తాడో తెలుసుకుందాం. జనరల్గా మీ రాశ్యాధిపతి అన్ని రాశులకి సహజ ధనకారకుడు. ఎవరికి ఏం కావాలన్నా అంటే సమస్తమైన సుఖాలకు, శుభాలకు, సంతోషాలకు, ఆనందాలకు ప్రధాన కారక గ్రహం గురుడు. అలానే వివాహానికి, విద్యకు, సంతానానికి, ఆర్థికపరమైనటువంటి డెవలప్మెంట్స్కు, గృహయోగానికి, వీటన్నిటికీ కూడా కారక గ్రహం గురుడే. ఇటువంటి గురుడు కనుక అనుకూలమైన స్థానాలలో ఉంటే చక్కగా ఫలితం కలుగుతుంది. ఇక్కడ మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటే, మీనరాశికి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి చతుర్థ స్థానంలో సంచరించేటప్పుడు చతుర్థ స్థానం ప్రధానంగా మాతృస్థానం, విద్యాస్థానం, గృహస్థానం. చతుర్థంలో గురుడి యొక్క ప్రవేశం జరిగినప్పుడు మీనరాశిలో జన్మించినటువంటి వారికి విద్యాపరంగా ఏర్పడినటువంటి అనుకూలతలు పెరుగుతాయి. అంటే ఇప్పటిదాకా ఏర్పడిన ఆటంకాలు తొలగిపోతాయి, ప్రతికూలతలు తొలగిపోతాయి, అనుకూలతలు పెరుగుతాయి. తల్లికి అంటే మాతృ సౌఖ్యం అనేటటువంటిది కూడా ఏర్పడుతుంది. ఎవరైనా సరే మీనరాశిలో జన్మించినటువంటి వారు తల్లి యొక్క ఆరోగ్యపరంగా ఇబ్బందులు కనుక పడుతూ ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా చెప్పాలంటే మీనరాశి వారిలో శుచి పెరుగుతుంది. చక్కగా అంటే మంచి వస్త్రాలు ధరించటం, మంచి మాటలు మాట్లాడటం, ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా చేస్తారు. చతుర్థ స్థానంలో గురుడు యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఎప్పటి నుంచో మీనరాశి వారికి గృహయోగం కోసం ప్రయత్నిస్తూ కనుక ఉన్నట్లయితే గృహయోగం అనేటటువంటిది కలుగుతుంది. ఇంకా ఈ చతుర్థ స్థానం అనేటటువంటిది విజయాలకు సంబంధించినటువంటి స్థానం కూడా. అంటే మీరు చేసినటువంటి శ్రమకు, మీరు చేసినటువంటి కష్టానికి తగినటువంటి విజయం అనేటటువంటిది కూడా అందుతూ ఉంటుంది. చతుర్థంలో గురుడి యొక్క ప్రవేశం కనుక జరిగితే మీ మీద మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సంకల్ప బలం పెరుగుతుంది, ఏదైనా సాధించగలననే తపన కూడా పెరుగుతుంది. ఇది మీనరాశి వారికి అత్యంత అనుకూలతను కలిగిస్తుంది. జనరల్గా ఒక స్థానంలో సంచరించేటటువంటి గురుడు ఆ స్థానం నుంచి మూడు ప్రదేశాలు, 3 రాశులను చూడగలడు. అంటే గురుడుకు 2 విశేషమైనటువంటి దృష్టిలు, ఒక సాధారణమైన దృష్టి ఉంటుంది. సాధారణ దృష్టి ఏంటంటే 7th అంటే 7వ దృష్టి చూడగలుగుతాడు. విశేష దృష్టిలు ఏంటంటే 5, 9 అంటే గురుడు తానున్న స్థానం నుంచి 5, 7, 9 స్థానాలను చూడగలుగుతాడు. గురుడు యొక్క 5వ వీక్షణం ఎక్కడ పడుతున్నదంటే మీ జన్మరాశికి 8వ స్థానం మీద పడుతున్నది. 8వ స్థానం మీద గురు వీక్షణం పడినప్పుడు ఏం జరుగుతుందంటే కొద్దిగా ఆర్థికపరమైనటువంటి విషయాలలో ప్లానింగ్ అనేది అవసరం. ఎందుకంటే సాధ్యమైనంత వరకు రుణాలు చేయకుండా ఉండాలి. గతంలో చేసిన రుణాలు ఏవైనా కనుక ఉంటే వాటిని ఎలా తీర్చాలి, ఎలా పొదుపు చేయాలి అనేటటువంటి ఆలోచన చేయాలి తప్ప ఇంకా ఎక్కువ రుణాలు తీసుకొచ్చి ఈ రుణాలు తీర్చాలనేటటువంటి ఆలోచన చేయకూడదు. ఇలానే గురువీక్షణం 8వ స్థానం మీద ఉన్నప్పుడు నీటి మీద ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ ఖచ్చితంగా జరుగుతాయి మీనరాశి వారికి. ఇది కూడా అనుకూలత. ఎప్పుడైతే గురువీక్షణం 8వ స్థానం మీద ఉంటుందో మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో ఈ మీనరాశి వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. అలానే ఏదైనా లోన్స్ ఇచ్చేటప్పుడు కానీ, తీసుకునేటప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలు పాటించడం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగిన సూచన. అలానే గురువీక్షణం ఎక్కడ ఉంటుందంటే మీ జన్మరాశికి 10వ స్థానం మీద ఉంటుంది. అంటే 10వ స్థానం అంటే కర్మస్థానం మీద. ఎప్పుడైతే గురువీక్షణం 10వ స్థానం మీద ఉంటుందో ఆకస్మికమైనటువంటి ప్రమోషన్స్ రావటం కానీ, ఉద్యోగపరమైనటువంటి డెవలప్మెంట్స్ రావటం కానీ, లేదా ఉద్యోగ మార్పులు అనేటటువంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. చాలా కాలం నుంచి ఉద్యోగంలో అంటే ఉద్యోగంలో ఒక రకమైనటువంటి సంతృప్తి లేక,
అసంతృప్తితో ఉన్నటువంటి వారికి ఆ ఎన్ని ప్రయత్నాలు చేసినా కొత్త ఉద్యోగంలోకి మారలేనటువంటి వారికి గురు వీక్షణం మీ జన్మరాశికి దశమ స్థానం మీద పడినప్పుడు ఖచ్చితంగా ఉద్యోగపరమైనటువంటి అనుకూలతలు అయితే పెరుగుతాయి. అంటే నూతన ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి, నూతన ప్రయత్నాలు సాకారంగా మారతాయని చెప్పాలి. అలానే చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి గురు వీక్షణం 12వ స్థానం మీద ఉన్నప్పుడు గృహ నిర్మాణాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. పెట్టవలసిన దానికన్నా ఎక్కువ ఖర్చులు పెట్టడం కానీ, ఇంకా చెప్పాలంటే విద్యాపరంగా ఎక్కువగా ఖర్చులు కావటం కానీ, అంటే అధికమైనటువంటి ఖర్చులు అనేటటువంటి కూడా సూచిస్తున్నాయి. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే మీనరాశిలో జన్మించినటువంటి వారికి చతుర్థంలో సంచరించేటటువంటి గురుడు బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తాడు. అసలు మీ రాస్యాధిపతి గురుడు కాబట్టి మీరు నిరంతరం కూడా గురునామస్మరణ చేయాలి. ఎవరైతే నిరంతరం గురునామస్మరణ అంటే గురు స్తోత్ర పారాయణాలు కానీ, గురువుకు సంబంధించినటువంటి మంత్రాలు కానీ ఎవరైతే పారాయణ నిరంతరం చేస్తూ ఉంటారో అటువంటి వారికి గురుబలం చక్కగా పెరుగుతుంది. ఇప్పుడు కూడా గురుబలం మరీ తక్కువగా అయితే లేదు, కానీ కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు. ఎందుకంటే ఒకటి మీ రాశి 8వ స్థానం మీద మరియు 12వ స్థానం మీద గురు వీక్షణ ఉన్నప్పుడు ఈ 2 స్థానాలు కొద్దిగా ఇబ్బందులకు గురి చేస్తాయి. ఆ ఇబ్బందులు తొలగిపోవటానికి ఖచ్చితంగా మీనరాశిలో జన్మించినటువంటి వారు గురువారం రోజున ఉపవాస నియమాన్ని పాటించి పెసలు దానంగా ఇవ్వాలి. ఇదేమిటండి, గురుడికి శనగలు కదా, పెసలు ఎందుకు దానం ఏమంటున్నారంటే గురుడు ఎక్కడున్నాడు? మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి. అంటే వ్యాపారం అభివృద్ధి కోరుకునేటటువంటి వారు, రుణ బాధల నుంచి విముక్తి కోరుకునేటటువంటి వారు, విద్యాపరమైనటువంటి విషయాలను అనుకూలతలు కోరుకునేటటువంటి వారు పెసలు దానంగా ఇవ్వాలి. అలానే ఆరోగ్యపరంగా అనుకూలతలు కోరుకునేటటువంటి వారు, ఉద్యోగపరమైనటువంటి విషయాలను డెవలప్మెంట్ కోరుకునేటటువంటి వారు శనగలు దానంగా ఇవ్వాలి. ఇవి దానంగా ఇవ్వటం వలన మీనరాశి వారికి చక్కటి సత్ఫలితాలు కలుగుతాయి. ఇవి మీనరాశి వారికి గురుడు వల్ల కలిగేటువంటి ఫలితాలు. శుభం.